షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నాయకత్వం ఏం రకంగా ఆలోచన చేసిందో నాకు తెలియదు. ఉరి తీసేవానికి కూడా చివరి కోరిక ఏమైనా అడుగుతారు. ఏమి వాడు ఎంతో తప్పు చేస్తే కనుక ఊరేయరు. నేను ఈ పార్టీ కోసం నా టైం ఇచ్చిన, నా డబ్బు ఇచ్చిన, ఇన్ని చేసిన వ్యక్తికి పార్టీ ఈ రకంగా చేస్తూ ఉంది అంటే నిజంగా నాకు బాధ. నేను ఇంతకు ముందే చెప్పిన, పార్టీ నన్ను సస్పెండ్ చేయడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నాకు ఇది రకంగా రాజకీయంగా గతంలో కూడా మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, చాలా మంది సీనియర్లకు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా నా పార్టీని సస్పెండ్ చేసింది. ఏమైంది? 2009లో నేను సస్పెండ్ చేసింది పార్టీ, 2014లో నేను పోటీ చేసిన. ఇప్పుడు పార్టీ మళ్ళీ 25లో నేను సస్పెండ్ చేసింది, 29లో నేను పోటీ చేస్తాను. ఇదే జరుగుతుంది. సో నాకు వచ్చిన అంటే పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడతాం. 38,000 చిల్లర ఓట్లతో ఆ పాప దీపిక ఓడిపోయింది. సో ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి, ఇవన్నీ దీన్ని తగ్గట్టుగా ప్లాన్ వేసుకోవాలి, దాని తగ్గట్టుగా పార్టీని నిర్మాణం చేయాలి. 23 నుంచి హిందూపూర్ నియోజకవర్గంలో పార్టీ గెలవట్లేదని అనటంతో లాభాలు ఏముంటాయి? 14 నుంచి 14లో నాకు అవకాశం ఇచ్చినారు, 19లో అవకాశం ఇచ్చింటే 100% గెలిచిండేవాడిని. మరి పార్టీలు తప్పులు చేసి నా పైన అబండాలు వేసి నన్ను టార్గెట్ చేయడం ఇదే నాకు అసలు అర్థం కానటువంటి విషయంగా కనిపిస్తాం. నాకు నిన్న వాళ్ళు నన్ను సస్పెండ్ చేయటంలో వాళ్ళు చాలా కుట్రతో ఫస్ట్ నుంచి, వాళ్ళు డే 1 నుంచి కూడా, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక కుట్రతోనే ముందుకెళ్తున్నారు. 29లో 100% నవీనం టికెట్ వస్తుంది, దాన్ని ఇప్పటి నుంచే మనం కొట్టాలి, ఇబ్బంది పెట్టాలి, ఒకసారి కొట్టేసేస్తే పంచాయతీ పోతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ కుట్రతోనే పనిచేసినారు. దానికి 3 నెలలకో 6 నెలలకో ఎవరైతే ఈరోజు సంకలు గుద్దుకోవచ్చు, రేపు కూడా గుద్దుకోవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంకు ఇన్ని రోజులు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు మీరు పార్టీ కార్యక్రమాలు చేయట్లేదు అనేసి అధిష్టానం అడిగినప్పుడంతా నవీన్ నిసల్ మాకు ఇబ్బంది పెడుతున్నారు, నవీన్ నిసల్ వల్ల మేము ఏం కార్యక్రమం చేయట్లేదు. సో ఈరోజు పార్టీ అధిష్టానానికి కూడా ఈ రకంగా చేయడం నాకు ఒక రకంగా మంచిదే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ సత్తా తెలుసుకోవడానికి పార్టీకి ఈరోజు క్లియర్ బోర్డు కనిపిస్తారు. రేపు పొద్దున్నే వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో 100% ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు నా బలం ఏంది అనేది, నా అవసరం ఏంది అనేది పార్టీకి ఆ రోజు గుర్తుకొస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు 19లో మహమ్మద్ ఇక్బాల్ గారిని తీసుకొని వస్తే ఆ రోజు నేను పనిచేసినాను. 2023లో ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తే దానికి కూడా నేను పనిచేసినాను. చేస్తే పార్టీ ఇచ్చిన బహుమానం ఇది నాకు. నేను చిత్తశుద్ధితో చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న భగవంతుల సాక్షిగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 19లో పెట్టినప్పుడు కానీ, 23లో వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కానీ, 24 ఎలక్షన్లో కానీ నేను 100% నేను పనిచేసాను. నేను పని చేయలేదు అనేసి వాళ్ళు ఎవరైనా గతంలో పోటీ చేసిన ఆ ఇద్దరు ఏ గుడిలోకి కానీ, మసీదులోకి కానీ, చర్చిలోకి కానీ వచ్చి ప్రమాణం చేస్తే ఆ రోజు నేను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి నేను పక్కకు. ఇది బాలకృష్ణ గారు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కొడుకు. అంటే వాళ్ళకి ఎంత చరిత్ర ఉంది. అటువంటి వాళ్ళతో నేను 14 నుంచి 19 వరకు
వాళ్ళకు వ్యతిరేకంగా అన్ని పోరాటాలు చేసి నిలబడి పార్టీని నిలబెట్టి కార్యకర్తలు నిలబెట్టానంటే అంతకన్నా పార్టీకి లాయల్టీ ఎట్లా నేను చూపించాలో నాకు అర్థం కాలే. పార్టీకి నేను ఇంకా ఎట్లా లాయల్టీని నేను ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా నాకు తెలియట్లా. నా డబ్బు పోయింది, టైం పోయింది. ఆ రెండింటినీ నేను పోయినా కూడా బాధపడలేదు. నా కుటుంబాన్ని పూర్తిగా నేను వాళ్ళని నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య కావచ్చు, నా కొడుకు కావచ్చు, మా అమ్మను కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన. నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతే ముఖ్యమని అనుకున్నా, పని చేసిన. పార్టీ ఈరోజు నాకు బహుమతి ఇచ్చింది. ఆ బహుమతిని నేను తీసుకుంటున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.